ఈరోజు మన రివ్యూ వచ్చేసి పెళ్లి కాని ప్రసాద్ అనమాట. సో మూవీ మూవీ అనుకున్నది అయ్యింది. ఏమనుకుంటాం ఇంకా అనుకున్నా, నేను ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా ఇది మనకి అసలు పోతుంది పోతుంది అనుకున్నా. ఇంకా అలానే అయ్యింది. అసలు నేను అనుకున్న ట్రైలర్ చూస్తేనే వర్కౌట్ కాలేదు అనుకున్నా. అయినా పర్లేదు మూవీకి వెళ్ళాలి అనుకొని మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ పోయింది, నా బుర్ర పాడైపోయింది. ఇంకా మూవీ ఏంటండి సప్తగిరి గారు మరీ ఇలా తీశారు, నాకు నచ్చలేదు. జండు బామ్ కావాలి తలకి, రాడ్ దింపాడు మంచిగా. ఇంకా మూవీకి వెళ్తే మూవీ కాన్సెప్ట్కి వెళ్తే ఏజ్ బార్ అయినా మన సప్తగిరి గారు దుబాయ్లో సెటిల్ అయి ఉంటారు. దుబాయ్లో సెటిల్ అయిన సప్తగిరి గారు మ్యారేజ్ చేసుకోవాలి, ఇండియాకి వస్తాడు. ఇండియాలో మనకి అసలుకి పెళ్ళయిందా లేదా, ఇంకా మనకి పెళ్ళి అయినట్టు ఉందన్నమాట. మనకి పెళ్ళయింది, సినిమా చూస్తే మనకి పెళ్ళి అవుతుంది, అట్లా ఉంది. బాబా అసలు ఏంటి రీల్స్ సౌండ్స్ ఏంటి, అబ్బా ఏంటి అసలు రొత్త కామెడీ. మాకు ఏంటిది చెప్పండి, నాకేంటిది? అరే యార్ హెడేక్, మామూలు హెడేక్ కాదు. ఎందుకు రాపోయి ఆ సినిమాకి అనిపిస్తుంది. ఏం బాగాలేదు గాయస్, ఇది మనకి అసలు నచ్చలేదు మూవీ అయితే. నాకైతే మీకు ఇష్టం, ఇంకా మూవీలో అడల్ట్ సీన్స్ ఏం లేవు. సో నో మ్యూజిక్, నో బీజిఎం, ఏం మూవీ అయితే బాగాలేదు. మీ ఇష్టం, చూస్తా అంటే చూడండి. న్యూ పర్ఫార్మెన్సర్ని ఎంకరేజ్ చేద్దామని పోతే మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు. ఏం చేస్తాం? దిస్ అవర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.